హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కూడా కొట్టండి. నేను పెట్టే ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజైతే మాకు అంగన్వాడీలో ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. మంత్లీ ఒకసారి అయితే ఇస్తారు మా సైడ్ అయితే. ఇక మొత్తానికైతే ఫస్ట్ అయితే నాకు 4 పాల ప్యాకెట్లు ఇచ్చిర్రు. అంటే మూడే చూపిస్తున్న వీడియోలో. ఇంకొకటైతే మా యారాల వాళ్ళు తీసుకెళ్ళిర్రు. ఆ పాల ప్యాకెట్లు అయితే మేము పంచుకుంటాం అన్నట్టు. అంటే మేము అన్నీ మాకే ఒడవయి కదండి. సో మా ఇక్కడ యారాలు ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళకొకటి, ఇంకొక యారాలకొకటి, మా పెద్ద ఆడబిడ్డకొకటి, మాకొకటి అట్లా తీసుకుంటాం అన్నట్టు. ఇక నెక్స్ట్ అయితే ఒక బాలామృతం ప్యాకెట్ ఇచ్చిర్రు. ఇక నా బిడ్డనైతే ఆ బాలామృతం తెచ్చుడుతో దాని కంట్లో పడ్డదంటే కథం ఇక ప్యాకెట్ ఏడ్చుకుంటూనే ఉంటుంది పెట్టమని. ఇక నెక్స్ట్ అయితే పప్పు ఇచ్చిర్రు అన్నట్టు. ఎంత అని మా అత్తమ్మ అన్నట్టు చూసుకుంటూ అడుగుతున్నా. ఒక అరకిలో కన్నా కొంచెం తక్కువనే ఉంటుంది పప్పు. ఇక నెక్స్ట్ అయితే ఎగ్స్ ఇచ్చిర్రు. ఎగ్స్ అంటే మా చిన్నోనికును మా పాపకు కలిపి మొత్తం 32 వరకు ఇచ్చిర్రు. అంటే బాబుకు 5 మంత్స్, పాపకేమో 3 ఇయర్స్ రన్నింగ్. సో 5 మంత్స్ అంటే 6 మంత్స్ వరకు నేను బాలింత కిందికి వస్తానంట. సో నాకు 6 మంత్స్ వరకు మన పాలు ఉన్న ఎగ్స్ ఇస్తారు. నెక్స్ట్ అయితే ఇక మా చిన్నోనికి 7th మంత్ పడుడుతోనే బాలామృతం ప్యాకెట్ ఇస్తారండి. ఇక మళ్ళీ మాకు ఇచ్చే ఎగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. అంటే బాగా చిన్న సైజులో లేవన్నట్టు, మీడియం సైజులో ఉన్నాయి. ఇక కొన్ని ఏరియాస్లలో మొత్తము పిల్లి గుడ్లు చిన్న చిన్న గుడ్లు ఇస్తారు కదండి, అట్లనైతే ఏం లేవు. కాకపోతే మిక్సింగ్ ఉంటాయి అన్నట్టు, ఇందులో చిన్నవి పెద్దవి అంతా గ్రేడింగ్ చేసి అట్లా ఇస్తారు అన్నట్టు. ఇక కొన్ని సైడ్ అయితే ఇంకా ఎగ్సే సరిగ్గా ఇవ్వరు. ఇంకా మాకంటే కొంచెం నయమే, మంచిగానే ఇచ్చారు ఉన్న కాడికైతే ఎగ్స్ అయితే. ఇక కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి ఎగ్స్ ఎట్లా ఇచ్చినా అంటే మన షాప్లో తెచ్చుకున్న, నార్మల్గా అంగన్వాడీలో తెచ్చుకున్న పిల్లలకు పెట్టేటప్పుడు అయితే కొంచెం టెస్ట్ చేసుకోండి మనకు డౌట్ వచ్చినప్పుడు. ఎందుకంటే మళ్ళీ పాయిజన్ అవుతుంది, అది పెద్ద రిస్క్. దాంతో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో ఈ ఎగ్స్ని అందులో వేస్తే కింద ఉంటేనేమో ఏం కాదు, కొంచెం మీడియం మధ్యలోకి వచ్చినాయి అనుకోండి వాటర్కి పైకి తేలినట్టు, ఇక అవి కొంచెం స్పాయిల్ అయినట్టే. అట్లాంటి ఎగ్స్ మనం పిల్లలకు పెట్టకపోవడమే బెస్ట్. తర్వాత ఈ ఎగ్సే కాకుండా ఇంకా మనకు బియ్యం కూడా ఇచ్చిర్రు. బియ్యం ఊకి ఇయ్యరు కానీ ఎప్పుడో ఒకసారి ఇస్తారు అన్నట్టు. ఇవి నార్మల్గా సన్న బియ్యం లెక్కలనే ఉన్నాయి, పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. ఇక ఎగ్స్ అయితే మాకైతే ఇప్పటివరకు అయితే ఖరాబ్ కాలేదు. చాలామంది ఖరాబ్ అవుతాయి అంగన్వాడీ ఎగ్స్ అంటారు. మనం లేట్గా యూజ్ చేస్తే ఏవైనా ఖరాబ్ అవుతాయి. ఇక మేము తెచ్చినాక ఒక 10 days లోపు అయితే యూజ్ చేసుకుంటాము. ఇక మన స్టోరేజ్ ఉంచినాం అనుకోండి, షాప్లో ఎగ్స్ అయినా కానీ ఖరాబే ఉంటాయి. సో ఈ సమ్మర్ కాబట్టి తెచ్చినాక వెంటనే యూజ్ చేసుకోండి, లేట్గా వేయకండి, ఎగ్స్ స్పాయిల్ అయిపోతాయి సమ్మర్లో వెంటనే. ఇక వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ని అయితే నచ్చితే సబ్స్క్రైబ్